హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. మనసులో ఎంత బాధున్నా కొన్నిసార్లు ఏ బాధ్యతలు, ఏ పనులు తప్పవు. నాకైతే చాలా సార్లు ఇలా జరిగింది. మనసులో ఎంత బాధుంటదో, ఎక్కువగా నేను బాధపడే టైంలోనే నాకు ఎక్కువగా పనులు గూడా వస్తా ఉంటాయి. ఇంకా అలా లోపల వాటి గురించి ఆలోచిస్తా బాధపడతానే ఉంటాను. ఇలా పనులు చేస్తానే ఉంటాను. మరి ఇలా నాకే జరుగుద్దా, అందరికీ ఇంతేనో తెలీదు. ఈరోజు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి నా కళ్ళమ్మట నీళ్లు తిరుగుతానే ఉన్నాయి. దానికి కారణం గూడా ఉందిలెండి. అయితే ఈరోజు చీకటితో 4 గంటలకు లేచి "రా వదినా" అని చెప్పింది అంజలి. నాకు నైట్ అసలు నిద్ర పట్టలేదనమాట. ఒక విషయం గురించి ఆలోచిస్తా. ఇంకెప్పుడో 2, 2:30 ఆ టైంలో నిద్ర పట్టింది. ఇంకసలు 4కి నాకిక మెలుకువ రాలేదనమాట. ఇంక నేనొచ్చేటప్పటికి 6 అయిపోయింది. పావుతక్కువ 6 ఆ టైంలో వచ్చాననమాట. ఇంక నేనొచ్చేటప్పటికి ఇంక కూరగాయలయి కట్ చేస్తా ఉంది అమ్మ అయితే. ఇంక అంజలి ఏమో వంటకు కావాల్సినయన్నీ రెడీ చేస్తా ఉంది. ఇంక షర్మిలనేమో బెండకాయ పకోడీ ఏయటానికని చెప్పి ముక్కలు కట్ చేశారు నైటే. ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఆ బంక లేకుండా ఉంటదని చెప్పి కట్ చేసి పెట్టారనమాట. ఇంక వాటిలో ఉప్పు, కారం కలుపుతా ఉంది. ఇంక నేనొచ్చేసిన తర్వాత ఇంకా వంటయితే రెడీ చేస్తున్నాము. ఇంకొక పక్క పులిహోరకి అన్నం వండేసింది. అలాగే సాంబార్ పెట్టేసిందనమాట. ఇంక నేనొచ్చిన తర్వాత టమాటాను, దోసకాయ, వంకాయ కలిపి పచ్చడి చేశాము. ఇంకా వాటికి కావాల్సినయన్నీ ఏపిచ్చాననమాట. ఇంకెళ్ళి అమ్మ అయితే పచ్చడి నూరుతుంది. ఈలోపు నేను పులిహోర కలిపేశాను. పులిహోర కూడా చాలా బాగా టేస్ట్‌గా కుదిరింది. ఇంక పులిహోర కలిపిన తర్వాత ఇందాక బెండకాయ ముక్కల్లో ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టాం కదా! ఇప్పుడు వాటిల్లో కొంచెం ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసి కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం లైట్‌గా వాటర్ ఏస్తుందనమాట. ఏసి కలుపుతుంది. ఇది అయిపోయిన తర్వాత బెండకాయ పకోడీ కూడా ఎయ్యాలి. అలాగే గారెలు చేయాలి, వైట్ రైస్ చేయాలి. ఇంకా చాలా పనులున్నాయి. మళ్ళీ వంటంతా పూర్తయిన తర్వాత ఇల్లు కూడా ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఇంకా అంజలి హడావిడి పడతా ఉందన్నమాట. టైంకి మనకి వంట చేయటం అయ్యిద్దా లేదా అని. అయితే నేను చెప్తా ఉన్నాను, "నువ్వేం కంగారు పడకు, టైంకి అయిపోద్ది వంట" అని. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత తను పొంగల్ కూడా చేయాలన్నమాట. ఇంతకీ కార్యక్రమం ఏంటో చెప్పలేదు కదా! ఈరోజు నాన్నది ఏడూరు అనమాట. చాలా ఆటంకాల తర్వాత ఇవాళైతే జరుగుతుంది. ఫస్టు జనవరి 2 అనుకున్నాము. ఆ రోజు షర్మిలకి ఆట్లమ్మ పోసి ఆగిపోయింది, చేయకూడదన్నారని. తర్వాత మళ్ళీ 17 తారీఖు అనుకున్నాం. అప్పుడైతే అన్నయ్యకి ఆట్లమ్మ పోసిందనమాట. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, ఆట్లమ్మ పోసింది అని. ఇంక అందుకోసం 2 సార్లు అనుకుంటే 2 సార్లు ఆగిపోయిందనమాట. ఈరోజైతే కుదిరింది. ఇంకా అందుకు కావాల్సినవన్నీ రెడీ చేస్తా ఉన్నాం. ఇంకా వంట కూడా పూర్తయిపోయిందనమాట. ఇవన్నీ రెడీ చేసేసాము. మేము 6కి మొదలుపెడితే 9:30 కల్లా అయిపోయిందనమాట వంట చేయటం. అయితే మీకు గుర్తుందా, జనవరి 2 తారీఖు అన్నయ్య వాళ్ళకి కుదరలేదు గానీ, నేనైతే ఇంకా ఆ రోజు నాన్నకి ఇష్టమైనయన్నీ చేసి ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఇంకా అది ఇస్తరు తీసుకెళ్ళి కాకులకి పెట్టి ఇంకా ఆశ్రమం దగ్గరకు కూడా వెళ్ళొచ్చామన్నమాట. వృద్ధాశ్రమం దగ్గరికి ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ అవి కొనుక్కొని వెళ్ళొచ్చాము. అంటే నాన్న పేరు మీద ఇచ్చొచ్చామన్నమాట. ఇంకా నేనైతే అలా చేసుకున్నాను. కానీ ఆడపిల్లలు చేసింది చెల్లదు కదా! అందుకోసం అని చెప్పి ఏదో నా తృప్తి కోసం చేసుకున్నాను ఆ రోజు. ఇంకా అసలు కార్యక్రమం అయితే ఈరోజు జరుగుతూ ఉందన్నమాట. అసలు నాకు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఏంటో ఇంట్లో ఇన్ని పనులుంటే పనులు హడావిడిలో పనులు చేస్తానే ఉంటున్నాను కానీ అసలు చెప్పలేనంత బాధేస్తుందండి. ఈ కార్యక్రమం జరిగి కూడా ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 10 రోజుల పైనే అయ్యింది. వాయిస్ కూడా అసలు నాకు ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలో కూడా అర్థం కాక, అంటే అది గుర్తు చేసుకుంటుంటే కూడా కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి అన్నమాట. అందుకోసమే నేను ఇన్ని రోజులు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఇంకా నేను అక్కడ కార్యక్రమం జరుగుతుంటే మధ్యలో వెళ్ళిపోయాననమాట. ఇంకా నాకు దుఃఖం ఆగక పక్కకి వెళ్ళిపోయి పక్కన ఇంటికి ప్రహరీకి మధ్యలో సందులో నుంచొని ఏడుస్తుంటే హనీ వచ్చి చెప్తా ఉంది, "నువ్వు ఏడుస్తుంది చూస్తే అమ్మమ్మ కూడా ఏడ్చిద్ది, నువ్వు ఏడవకు" అట్లా అని. ఇంకా కొంచెం సేపటి తర్వాత ఇంకా నాకు నేనే తమాయించుకొని ఇంకా మళ్ళీ సైలెంట్‌గా వచ్చి ఇంక అట్లా జనంలో కూర్చున్నాను. నాన్న అనంగానే నాకు చెప్పలేని బాధేసిద్దండి. మిగతా ఏ విషయాలకి నేను అంత తొందరగా ఎమోషనల్ అవ్వను గానీ, నాన్న విషయంలో మాత్రం ఎందుకో తెలీదు ఫస్ట్ నుంచి నా మీద నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటదనమాట అన్నయ్య ఆళ్ళతో పోల్చుకుంటే.
నాకు కూడా అంతే. అందరికన్నా నాన్న మీదే ఎక్కువ ప్రేమ ఉంటది. ఆడపిల్లలు అంటేనే నాన్న కూచీలు గదా! ఇంకా నాన్న కార్యక్రమం అయితే ఇలా జరిగిందనమాట. ఇంక పూజారి గారొచ్చారు. కార్యక్రమం అంతా జరిగింది. ఇంకా అక్కడ పిండాలవి వదులుతారు గదా! నాన్నకిష్టమైనయన్నీ పెట్టిచ్చి, ధూపం వేయించి ఆ కార్యక్రమం అంతా చేశారనమాట. ఇంకా అన్నయ్యోళ్ళెళ్ళి అది నీళ్ళల్లో వదిలి వచ్చిన తర్వాత వాళ్ళు స్నానాలయి చేసి, వాళ్ళు భోజనం చేసిన తర్వాత మిగతా వాళ్ళు చెయ్యాలి అని జెప్పారు. ఇంకా అందరూ మన ఇంట్లో వాళ్ళే గాబట్టి ప్రత్యేకంగా కుర్చీలు, టేబుళ్ళు అలా ఏమి వేయకుండా ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా భోజనం చేశారనమాట. నాన్న కార్యక్రమం అయితే ఇలా జరిగింది.